ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు కార్న్ ఫ్లోర్ అండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు అండి, ఇంకా నిమ్మకాయ రసము. ఇవన్నిటిని నిమ్మరసం యాడ్ చేసి ఒక ముద్దలా తయారు చేయాలండి. మసాలాలన్నీ నేను పసుపు వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా అన్నీ కలుపుకొని వీటిని మంచి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి మనం మ్యారినేట్ చేయాలండి. మొత్తం నీట్గా పూసేయాలి అన్ని సైడ్స్ అంటేలాగా. ఇలా మొత్తం పూసాం కదా మనం మసాలా మిశ్రమాన్ని. దీన్ని ఒక 2 hours పాటు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి పక్కన. వెంటనే ఫ్రై చేయొద్దండి, మినిమం 2 hours మనం నానబెట్టుకోవాలి. ఇలా మీకు వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకున్నా బయట పెట్టుకున్నా పర్లేదండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక అందులో నేను కొంచెం పుదీనాకు వేసానండి, మంచి ఫ్లేవర్ వస్తుందని. దానిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ ముక్కలన్నిటివి పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం 2 sides ఒక సైడ్ కాలాక మళ్ళీ ఇంకోసారి తీసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇంకా కొంచెం మసాలా ఉంటే పైన ఇలా మళ్ళీ వేసేసి ఫ్రై చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇలా రెడీ అవుతాయి మనకు ఫిష్ ముక్కలు అనేటివి. వీటిని వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అదేవిధంగా పచ్చి ఉల్లిపాయతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు, మన ఇష్టం.